ఓం శాంతి. నమస్తే. ఒక కథ చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఒక చిన్నారి దేవదూతను భూలోకానికి పంపించాలనుకున్నారట. మరి భూలోకానికి పంపించాలని అనుకుంటే ఆ చిన్నారి అంటారు, ప్రభు ఇక్కడైతే మీరు నాకున్నారు, మీరు నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నాకు చక్కగా పాలన పోషణ చూస్తూ ఉన్నారు, నేను ఎలా నడవాలి అనేటువంటి క్రమశిక్షణ గుణాలు అన్నింటినీ నేర్పిస్తూ ఉన్నారు. మరి నన్ను భూలోకానికి పంపాలని అనుకుంటే అక్కడ నాకు తెలిసిన వారు ఎవ్వరు లేరు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూసుకుంటారు నన్ను, మీలాగా నన్ను ఎవరు పాలన చేస్తారు ప్రభు, నేను వెళ్ళను అని అన్నాడట. మరి వెంటనే భగవంతుడు అన్నారు, లేదు చిన్నారి, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకు అనంటే నిన్ను చూసుకోవడానికి నాలాంటి ఒక ప్రతిమూర్తిని, ప్రతిరూపాన్ని ఆల్రెడీ నేను కిందికి పంపించాను, సో తను చూసుకుంటారు అని అన్నారు. వారి పేరేంటి, ఎక్కడుంటారు, ఎలా ఉంటారు అని అడిగితే వారి పేరు ఏదైనా ఉండనివ్వండి, ఎన్నో పేర్లు ఉన్నాయి వారికి, కానీ నువ్వు మాత్రం అమ్మా అని పిలు అని అన్నారట. ఎంత చక్కగా ఉంది కథ. మరి తల్లి అని అంటే మాతృ స్వరూపము, సర్వగుణాల గని, నిస్వార్థమైనటువంటి ప్రేమ, విశాల హృదయము, భూదేవి లాంటి సహనము, ఓర్పు, నేర్పు, భారతమాతకున్నంత పెద్ద హృదయము కలిగినటువంటి స్త్రీమూర్తులందరికీ, విశ్వంలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు బ్రహ్మకుమారిస్ తరఫున మాతృ దినోత్సవము, మదర్స్ డే సందర్భంగా నమస్తే, ప్రణామం మరియు శిరస్సు వంచి మీ అందరికీ కూడా వందనం. మదర్స్ డే, మాతృ దినోత్సవం, సంవత్సరానికి ఒక్కరోజైనా, ఈ ఒక్కరోజైనా తల్లి యొక్క దినోత్సవం. వాస్తవంగా చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ మే 2nd సండేని ప్రతి సంవత్సరము మదర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అది కేవలం వారిని, వారి యొక్క కృషి, వారి యొక్క నిస్వార్థ ప్రేమ, సేవను గుర్తించటానికి ఇచ్చినటువంటి రోజు మాత్రమే. కానీ ప్రతిరోజు ఒక మదర్స్ డే, ప్రతి తల్లి ఒక వీర వనిత, ప్రతి తల్లి ఈ విశ్వాన్ని చీకటి నుంచి ప్రకాశంలోకి తీసుకొని రావడానికి ఉన్నటువంటి ఒక నిప్పు రవ్వ. మరి తను ఆహుతి అవుతూ, తన యొక్క రక్త మాంసాలు మరియు తన గుణగణాలతో, తన శ్రమతో తయారు చేసినటువంటి పిల్లలు విశ్వాన్ని ప్రకాశంలోకి తీసుకొని వస్తారు. అందుకని ఈరోజు దాకా మనం శివాజీ మహారాజు యొక్క తల్లి అయినటువంటి జిజియాబాయిని గుర్తు చేస్తున్నాము. ఆవిడ తన కొడుకుకి వీరత్వాన్ని, పరాక్రమాన్ని నూరిపోశారు అని విన్నాము. పుత్లీబాయ్ గాంధీజీకి గోరుముద్దలతో పాటు సత్యాన్ని, అహింసని కూడా తన గుణగణాలుగా చేశారు. సునీతి ధ్రువుణ్ణి ఈరోజు దాకా ఒక నక్షత్రంలాగా మొత్తం విశ్వము కొనియాడే విధంగా తనను తయారు చేసింది. మరి ఇలాంటి మాతృమూర్తులేనా, వారి ఒక్కరేనా తల్లులు? లేదు, మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక మాతృస్వరూపము, మొత్తం విశ్వాన్ని పరాక్రమవంతంగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా చేయడానికి భగవంతుడి యొక్క ప్రతినిధులు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు గడిపేటువంటి రోజు. మరి తల్లి యొక్క పాలన, ఆశీర్వాదాలు, పోషణలో పిల్లలు ఆ నీడలో, ఆ ఛత్రఛాయలో ఉండేటువంటి సమయము. ఎందుకు అనంటే ఎంత పెద్ద వయసు పిల్లాడైనా కానీ, కొడుకు కానీ కూతురు కానీ, ఎలాంటి పెద్ద పొజిషన్లో ఉండనివ్వండి, పోస్ట్లో ఉండనివ్వండి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఎంత పెద్ద వయసు కానీ, ఎప్పుడైతే ఒక బరువైండేటువంటి హృదయంతో, దుఃఖము, బాధ, కష్టంతో, లేదు సమస్యలతో పరిష్కారం కోసం వెతుకుతూ, కష్టంగా ఉన్నటువంటి బరువైనటువంటి హృదయంతో తల్లి యొక్క ఒడిలో పిల్లవాడు ఎప్పుడైతే తల పెట్టుకుంటాడో
యాజ్ ఇఫ్ మొత్తం విశ్వంలో ఉండేటువంటి ఒక లెజర్, ఫ్రీడమ్, లేదు ఒక రిలాక్సేషన్ ఫీల్ అవుతాం. తల్లి యొక్క వెచ్చటి స్పర్శ, తన యొక్క లాలిపాట, తన యొక్క జోకొట్టే విధానంతో పిల్లవాడు ఉన్నటువంటి దుఃఖము, కష్టం అంతా మర్చిపోయి, సమస్యలన్నిటినీ మర్చిపోయి సమాధానంతో, పరిష్కారాలతో ఎంతో ఆనందంగా లేస్తారు. అలాంటి అనుభవాలు మనందరికీ ఉన్నాయి, అవునా? మరి అలాంటి అనుభవాల్ని ఈరోజు గుర్తు చేసుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు వారితో గడిపి, మంచిగా ఒక క్వాలిటీ టైంని గడిపి, మన యొక్క థ్యాంక్ఫుల్నెస్, మన యొక్క గ్రాటిట్యూడ్, మన యొక్క కృతజ్ఞత భావాన్ని వారికి అభివర్ణించాలి ఈరోజు. ఎందుకు అనంటే తల్లి చేసేటువంటి మేలు ఇంకా విశ్వంలో ఎవ్వరూ చేయలేరు. ఎందుకు అంటే ఎన్ని రకాలైనటువంటి సంబంధాలు ఉన్నా కానీ ప్రపంచంలో అన్ని రకాల సంబంధాల సుఖము తల్లి ఇవ్వగలుగుతుంది. కానీ తల్లి ప్రేమ, పాలన వాటిని మాత్రం ఏ సంబంధము లేదు, విశ్వంలో ఉండేటువంటి ఎన్ని రిలేషన్షిప్స్ అయినా కానీ, ఎన్ని సంబంధాలైనా కానీ ఇచ్చేటువంటి ప్రేమ తల్లి ప్రేమతో సరిచూచలేమన్నమాట. అన్నిటికంటే చాలా గొప్ప ప్రేమ. మరి అలాంటి తల్లి మనందరికీ ఉన్నారు. భలే మనం ఆమెకు సర్ప్రైజ్ చేద్దాము, గిఫ్ట్స్ ఇద్దాము, లేదు గ్రీటింగ్స్ ఇస్తాము. ఈరోజు సోషల్ మీడియాలో ఎన్నో కార్డ్స్ అటు ఇటు వెళ్తూ ఉన్నాయి, అవి ఫార్వర్డ్స్ చేస్తూ ఉంటాము. ఇదేనా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే? ఇంత చేస్తే తల్లి సంతోషపడతారా? అడగండి మీ అమ్మను, దీంతో సంతోషపడతారా అని. మీరు సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉండొచ్చు, లేదు ఏదైనా గిఫ్ట్ ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ సంతోషపడతారు అని. సంతోషపడతారు, కానీ దానికంటే ఎక్కువ సంతోషం ఎప్పుడు పడతారు అని అంటే, తల్లి ఎలా అయితే అనుకున్నారో పిల్లవాడు ఉండాలి అని, ఎలా అయితే చూడాలని అనుకున్నారో ఆ యొక్క విజన్ని మనం ఎప్పుడైతే మ్యాచ్ చేస్తామో, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి స్థాయికి మనం చేరుకుంటామో అప్పుడు తల్లి నిజంగా సంతోషపడతారు. అప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలు అనేటువంటివి లభిస్తాయి. అందుకనే అంటూ ఉంటారనమాట, తల్లి ఆశీర్వాదాలకు మించినటువంటి ఆశీర్వాదాలు ఇంకేమీ లేవు. తల్లి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వైబ్రేషన్స్కి మించినటువంటి వైబ్రేషన్స్ ఇంకేమీ లేవు అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే తల్లే ప్రథమ గురువు. తల్లినే మన యొక్క వ్యక్తిత్వాన్ని మరియు మన వికాసాన్ని, మన యొక్క వ్యవహారాన్ని తయారు చేయడానికి ప్రతిరూపము. సో మన యొక్క వ్యవహారము మరియు మన వ్యక్తిత్వాన్ని చూస్తే తల్లి గుణగణాలు ప్రతిబింబిస్తాయి. కాబట్టి ఈరోజు అలాంటి తల్లి యొక్క స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి తాజా చేసుకోవాలి. దాంతోపాటు తల్లి ఏదైతే మనం రుణం అంటూ ఉన్నామో, మాతృ రుణం ఏదైతే ఉందో అది ఎప్పటికీ తీర్చుకోలేమనండి. కానీ వారికి ఏదైతే అవసరం ఉందో, ఏ సమయంలో ఎలాంటి నీడ్స్ అయితే ఉన్నాయో అవి తీర్చేటువంటి బాధ్యత అయితే పిల్లవారికి ఉన్నాయి. మరి అలాంటి బాధ్యతతో మనం వ్యవహరించినప్పుడు ప్రతిరోజు ఒక మాతృదినోత్సవం జరుపుకున్నట్టే, ప్రతిరోజు వారికి మన యొక్క వందనాలు అర్పించినట్టే. ఎందుకు అంటే ఎన్ని రాత్రులు తల్లి నిద్రపోకుండా ఎంతో కష్టపడి, ఒక్కొక్కసారి ఆర్థికంగా కూడా చాలా కష్టపడి, లేదు ఫిజికల్గా తన యొక్క సర్వస్వాన్ని ధారపోసి మనల్ని తయారు చేశారు. కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాము అని అంటే ఆ క్రెడిట్ తల్లి యొక్క క్రెడిట్. కాబట్టి పిల్లలు ఎప్పుడూ దీన్ని మర్చిపోకూడదు. మరి పిల్లలు ఏం చేయాలి? ఎందుకు అంటే తల్లి ఎప్పుడైనా కొన్ని రకాలైనటువంటి శిక్షణలు ఎప్పుడైతే ఇస్తుందో, క్రమశిక్షణ ఎప్పుడైతే చెప్తుందో, ఈరోజు పిల్లలు ఇళ్లల్లో ఉన్నారు, రోజంతా ఇంటర్నెట్తో ఉన్నారు, ఫోన్స్ లేదు మొబైల్లో బింజ్ వాచింగ్ జరుగుతుంది, లేదు టీవీల ముందు కూర్చున్నారు. అలాంటప్పుడు తల్లి ఇవన్నీ ఆపేయమంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మీరు ఎవరి కథలు విన్నా కానీ, ఏదైనా ఫీల్డ్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి ఏ వ్యక్తిని అడిగినా కానీ చిన్నప్పుడు తల్లి ఇచ్చినటువంటి క్రమశిక్షణ, తండ్రి చాలా ఫ్రీడమ్ ఇస్తారు, కానీ తల్లి ప్రేమతో పాటు క్రమశిక్షణను కూడా ఇస్తారు. ఆ సమయంలో చాలా కష్టం అనిపించింది మేము అది అలా ఫాలో చేయడానికి.
కానీ ఈరోజు మేము ఇలా తయారయ్యాము అంటే అదంతా తల్లి కళ్యాణకారి వృత్తితో పెట్టినటువంటి ప్రెషర్ లేదు, అలాంటి క్రమశిక్షణే దోహదపడింది అని వింటూ ఉంటాము. కాబట్టి ఈరోజు తల్లి ఏదైతే చెప్తూ ఉన్నారో మనం ఎప్పుడు నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు దాన్ని ఒక కళ్యాణకారి భావంతో తీసుకొని కొద్దిసేపు మీరు ఏదైతే ఆడుకోవాలో చూడాలనుకున్నారో అవన్నీ చేయండి, కానీ తల్లి చెప్పిన మాటల్ని కూడా మనం తప్పకుండా వినాలి. మరి మాతృమూర్తులు కూడా ఈరోజు చాలా డైనమిక్గా ప్రపంచంలో విశ్వంలో ఎలాంటి ఫీల్డ్లో కానీ పురుషునికి సమానమైనటువంటి రోల్స్లో రెస్పాన్సిబిలిటీస్లో ఈరోజు సమానంగా అన్నీ పంచుకుంటూ ఉన్నారు. అన్ని ఫీల్డ్స్లో కూడా మాతృమూర్తులు ఈరోజు ముందు వెళ్తూ ఉన్నారు. మరి అలాగే వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము, లేదు ఇంటిని మేనేజ్ చేయడము, లేదు పరివారాన్ని సుఖిగా ఉంచటము, ఇంకా దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళు లేదు సంబంధికులను చుట్టాలను చూసుకోవడము, అన్నింట్లో కూడా సమానమైనటువంటి భాగాన్ని పోషిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీ పైన నిజంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిజంగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. కానీ భగవంతుడు ఇలాంటి రోల్స్ ఇచ్చారు అని అంటే తప్పకుండా మన లోపల ఆ శక్తి కూడా ఉంది. పురుషులలో ఒక బలము, శారీరక బలం ఉండొచ్చు, కానీ స్త్రీలో మానసిక బలము, మానసిక స్థైర్యము, ఎలాంటి విషయాలు వచ్చినా కానీ అచంచలంగా ఉండేటువంటి, ధైర్యంగా ఉండేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఎంతో అమోఘంగా ఉన్నాయి. అందుకనే స్త్రీ శక్తి ఎంతో గొప్ప శక్తి. ఈరోజు స్త్రీ శక్తి మల్టీటాస్కర్గా ఉన్న కారణంగా అన్ని కర్తవ్యాలు చేస్తూ కొంచెం ఆధ్యాత్మికత నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందుకనే ఇళ్లల్లో ఎలాంటి ఓపిక లేకుండా, సంబంధాల మధ్యలో ఓపిక లేకుండా ఘర్షణలు మొదలవుతూ ఉన్నాయి. కాబట్టి మాతృమూర్తులు ఒకవేళ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపినట్లయితే ఇళ్ళు నందనవనంగా అవుతాయి, స్వర్గంలాగా, ఆశ్రమాల్లాగా తయారవుతాయి. ఎందుకు అనంటే ప్రతి ఇల్లు ఒక మందిరము. ఆ మందిరాన్ని చూసుకునేటువంటి గొప్ప రోల్ మాతృమూర్తి, స్త్రీ మూర్తి అని అనడం జరిగింది, మాతృమూర్తిది. కాబట్టి మీరే ఒక పూర్తి పరివారాన్ని కలిపి ఉంచటానికి, సంఘటనలో ఉంచటానికి ఒక పిల్లర్ లాంటివారు, చాలా దృఢమైనటువంటి పిల్లరు. మనం చిన్నప్పటి నుంచి చూస్తాము, భర్త కానీ లేదు ఇంట్లో ఎవరైనా పురుషులు కానీ బయట నుండి ఎన్నో టెన్షన్స్ని, స్ట్రెస్ని తీసుకొని వస్తారు, ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. పిల్లలు వారి అనుసారంగా నడుస్తూ ఉంటారు, ఎంతో గొడవ చేస్తూ ఉంటారు, గోళ్ళు పెడుతూ ఉంటారు, ఇది కావాలి అది కావాలి ఇవన్నీ. కానీ అటు పురుషుడికి పిల్లలకి మధ్యలో వారధిగా ఉంటూ తన కర్తవ్యాన్ని ఎంతో చక్కగా చేస్తూ స్త్రీమూర్తి, మాతృమూర్తి అందరినీ కలిపి ఉంచటానికి, సంఘటన తయారు చేసి ఉంచటానికి ఒక పెద్ద రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి స్త్రీ పైన చాలా బాధ్యత అనేటువంటిది కూడా ఉంది. ఈరోజు మనం శివశక్తి స్వరూపంగా, శివుడి యొక్క శక్తుల రూపంలో ప్రతి విషయం గురించి కూడా, ప్రతి ట్రెజర్ గురించి కూడా దేవీలని పూజ చేస్తూ ఉన్నాము. జ్ఞాన గంగను ప్రవహింపచేసిన దానికి గుర్తుగా, అంటే పిల్లలలో సద్భావన, సద్గుణాలను, వ్యవహారాలని నింపిన దానికి గుర్తుగా సరస్వతీ దేవిని ఈరోజు మనం పూజ చేస్తున్నాం విద్యాదేవి రూపంలో. మరి మాతృమూర్తి కూడా ఆ సరస్వతీ దేవికి తక్కువైనటువంటిది కాదు. ఇంట్లో ఎంతో పొదుపుతో, ఎంతో నేర్పుతో, స్థూల ధనాన్ని ఎకానమీతో, పొదుపుతో చూసుకుంటూ, మరి అలాగే పిల్లలు ఎలాంటి ధనం సంపాదన చేయాలి అనేటువంటి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఒక టీచింగ్ కూడా ఇచ్చేటువంటి తల్లి. సో అందుకనే మహాలక్ష్మిని మనం పూజ చేస్తున్నాం ధనదేవతగా. ఈరోజు జ్ఞానధనం ఏదైతే తన లోపల ఉందో అది విశ్వానికంతా ఇచ్చినప్పుడు తనే ఒక మహాలక్ష్మి స్వరూపం. పిల్లలకి ఎలాంటి విషయంలో కూడా తగ్గకూడదు, విజయులుగా కావాలి, చాలా ముందుకు ఎన్ని రకాలైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులున్నా కానీ మనము ఎప్పుడూ కూడా మన యొక్క శ్రమను, మన యొక్క ఓర్పును, నేర్పును కౌంట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని నేర్పించేటువంటి శక్తి స్వరూపము దుర్గాదేవి రూపంలో కూడా ఉంది. అందుకనే
స్త్రీ శక్తిని శివశక్తి స్వరూపంగా అనటం జరిగింది. అంటే తల్లిలో అన్ని గుణాలు ఉన్నాయి, అందుకనే వారిని దేవి రూపంలో పూజ చేయటం జరుగుతుంది. సో ఇటు ఇంట్లో పిల్లల్ని చూసుకోవడము, వారి యొక్క పాలన పోషణ, వారి యొక్క ఒక డాక్టర్గా ఉంటూ పాలించటము. మనం చిన్నప్పుడు చూసినట్లయితే అన్నీ ఇంట్లో ఉండే చిట్కాలే పాటించేవాళ్ళం. ఈరోజు కదా డాక్టర్స్ అని అంటూ ఉండేది. చిన్నప్పుడు ఏమైనా కానీ ఇంట్లో తల్లి చాలా ప్రేమగా ఏదో మూలికల్ని కలిపి ఇస్తే అదే మెడిసిన్ లాగా కూడా పనిచేసేది. ఎందుకు అనంటే తన యొక్క డీప్ లవ్, చాలా లోతైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమనే పిల్లవాడిని హీల్ చేసేస్తుంది. ఎందుకు అనంటే చాలా డీప్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి స్త్రీలు ఇది కొంచెం అర్థం చేసుకొని ఆధ్యాత్మికతకు దగ్గరగా వెళ్ళినప్పుడు ఇంటినే మళ్ళీ ఒక నందనవనంగా చేయొచ్చు. ఎందుకు అనంటే మీ చేతిలో ఉండేటువంటి పెద్ద అస్త్రం ఏంటి అనంటే భోజనం. మీరు ఎలాంటి ఫీలింగ్స్తో, ఎలాంటి భావాలు భావనలతో మీరు వంట చేస్తారో అదే భావాలు భావనల్ని మనం ఇంట్లో చూడొచ్చు. మీరు ఎలాంటి ఫీలింగ్స్ని లేదు ఎలాంటి గుణాలను నేర్పించాలనుకున్నారో ఆ గుణాల యొక్క స్మృతితో ఎప్పుడైతే వంట చేస్తారో, ఎప్పుడు కూడా నేనే చేయాలా, వీళ్ళెందుకు చేయరు, నేనే ఎప్పుడు దుఃఖపడాలా, నేనే కష్టపడాలా అనేటువంటి భావనతో లేకుండా ఎంతో సంతోషంతో, ఎంతో ఎంజాయ్ చేస్తూ, మంచి విషయాల్ని ఆలోచన చేస్తూ, లేదు మంచి విషయాల్ని వింటూ, భక్తి గీతాలు కానివ్వండి, లేదు పరమాత్మ స్మృతి గీతాలు, లేదు మంచి మంచి విషయాలను వింటూ మీరు కిచెన్లో అలాంటి వైబ్రేషన్స్తో వంట చేసినప్పుడు మీ యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పిల్లల దగ్గరికి కూడా వెళ్తాయి. సో పిల్లలకి మనం నేర్పించాలనుకున్నటువంటివన్నీ నేర్పించేటువంటి ఒక మంచి సాధనం ఏంటి అంటే భోజనం. కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఎంతో చక్కగా పిల్లలకి నేర్పించగలుగుతారు. మనము ఏ జిజియాబాయికో, లేదు సునీతికో, లేదు ఒక పుత్లిబాయికో తక్కువైండేటువంటి వారమేం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ధైర్యంగా, పరాక్రమంగా, మన యొక్క స్వాభిమానాన్ని ఎప్పుడూ చంపకుండా ముందుకు వెళ్ళేటువంటి ఎన్నో మంచి శిక్షణలు తల్లి ఇస్తూ ఉంది. మరి అలాంటి మాతృమూర్తులందరికీ కూడా ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున మరొకసారి శుభాకాంక్షలు. ఎందుకంటే పరమాత్మ శివుడు ఎప్పుడైతే ఈ సృష్టి పైన అవతరించారో పరమాత్మకు తెలుసు స్త్రీ శక్తి యొక్క ఓర్పు, నేర్పు, సహనము, మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ తెలుసు. అందుకనే స్త్రీమూర్తికి, మాతృమూర్తులకు, మాతలకు జ్ఞాన కలశాన్ని ఇచ్చి వారు ఈ సంస్థను స్థాపన చేయడం జరిగింది. అలాగే ఇది ముందుకు కూడా వెళ్తోంది. మరి లాస్ట్లో ఇంకొక హృదయ విదారకమైనటువంటి కథ నాకు చాలా ఎక్కువ ప్రేరణాదాయకంగా ఉంది. కొద్ది సంవత్సరాల క్రితము ఎప్పుడైతే జపాన్లో ఒకసారి భూకంపం వచ్చినప్పుడు ఎంతో నష్టం కలిగింది. జన నష్టము, సంపద నష్టము, అన్ని రకాల నష్టం కలిగింది. మరి ఎవరైతే రెస్క్యూ టీం వెళ్ళారో వాళ్ళందరినీ బయటకు తీస్తూ ఉంటే ఒక ఇంటి పైనుండి, అంటే ఇళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి, ఒక ఇంటి పైన కొన్ని వైబ్రేషన్స్ వాళ్ళు ఫీల్ చేశారనమాట. సో ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ తవ్వటం మొదలుపెట్టారు ఏముంది అని. చూస్తే కొంచెం దూరం తవ్విన తర్వాత, కొంచెం లోతుగా తవ్విన తర్వాత ఒక వ్యక్తి పడుకొని ఉండటం చూశారనమాట. అంటే వంగి నమస్కార ముద్రలో మనం ఎలా అయితే చేతులు జోడించి వంగుతామో అలాంటి పొజిషన్లో పడుకొని ఉన్నారనమాట. వారు జీవించలేరు, అప్పటికే చనిపోయారు. మరి కొంచెం కదిపి చూస్తే ఆవిడ ఒడిలో, అంటే తను ఆ బిడ్డని కాపాడుతూ, అంటే 3 నెలల పాప తన ఒడిలో ఉంది, తనని కాపాడుతూ తను అలా చనిపోవడం జరిగింది. మరి పక్కనే మొబైల్ ఉంది, ఆ మొబైల్లో మెసేజ్ రాసి ఉందట, నువ్వు ఒకవేళ ఈ సృష్టిలో జీవించి ఉంటే నువ్వు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో, నీ తల్లి నిన్ను చాలా ఎక్కువ ఇష్టపడేది, చాలా లవ్ చేసేది, చాలా ప్రేమించేది అనేటువంటిది గుర్తుపెట్టుకో అని. ఇది తల్లి యొక్క ప్రేమ, ఇది తల్లి యొక్క ఆప్యాయత. తను మరణించినా పర్వాలేదు కానీ నా బిడ్డ జీవించాలి అనేటువంటి ఒక క్యాండిల్ లాంటి కర్తవ్యం అనేటువంటిది తల్లి చేస్తుంది. తన యొక్క సర్వస్వాన్ని పిల్లల కోసం ధారపోసేటువంటి మాతృమూర్తి. ఇలాంటి మాతృమూర్తులందరూ కూడా
మళ్ళీ శివశక్తి స్వరూపులుగా అయినట్లయితే ఈ భారతావని అలాగే మొత్తం విశ్వము ఎంతో ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, విద్యావంతంగా, అన్నింటిలో కూడా సుసంపన్నంగా ఉండేటువంటి ప్రపంచం మళ్ళీ తయారు చేయగలుగుతాము. అలాంటి నిర్మాణంలో ఉండేటువంటి మీ స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి బ్రహ్మకుమారీస్ తరఫున ఓం శాంతి, నమస్తే, వందే మాతరం.